సంవత్సరాంతంలోనికి మనం వచ్చాం. కొద్దిగా మనసు పెట్టి అందరేనండి ఒక్క మాట. ఈ సంవత్సరం మొత్తంలో మనం పొరపాట్లు, తప్పులు, దోషాలు, పాపాలు ఏమైనా ఉంటే ఎప్పుడప్పుడు ఒప్పుకుంటున్నాం. కాకపోతే కొద్దిగా ఈ 3 రోజులు స్పెషల్గా కొంచెం టైం కేటాయించమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. మీకు ఓపిక ఉండి, ఆరోగ్యాలు బాగుండి, వేరే సమస్యలు లేకపోతే కొద్దిగా ఉపవాసం ప్రతిష్ఠించుకొని కాస్త ఫాస్టింగ్ ఉండి ఈరోజు నుంచి, ఈరోజు శుక్రవారం, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం, ఈ 3 రోజులు కాస్త దేవుడితో గడపడానికి కాస్త అవకాశం ఉంటే ఉపవాసం ఉండి, బతిలాడుతున్నా, ఫాస్టింగ్ ఉండి దేవుని ముందుకు వెళ్ళి కొద్దిగా సమయం, ఎప్పటిలాగా ఆనవాయితీగా ఆచారంగా చేసే సమయం కాదండోయ్. ఇది స్పెషల్. కొద్దిగా సంవత్సరాంతంలోకి వచ్చాం కదా, లెక్కలు చూసుకోవాల్సినటువంటి టైం అన్నమాట. కాస్త టైం కేటాయించి ఫాస్టింగ్ ఉండి కొద్దిగా బేరీజ్ వేసుకోండి, చూసుకోండి. ఏవైనా లోపాలు మీకు దేవుడు సూచిస్తే, ఎక్కడైనా నువ్వు బ్యాలెన్స్ మిస్ అయ్యి టైంను వేస్ట్ చేయటమో, లేకపోతే లోకానుసారంగా ప్రవర్తించటమో, ఎక్కడన్నా నీకు దేవుడు అభ్యంతరకరమైన విషయాలు సూచిస్తే వాటిని తక్షణమే ఒప్పుకొని ఒక నూతనమైన తీర్మానం చెయ్యి. జ్ఞానానుసారమైన ఆసక్తిలో నంబర్ 1 చెప్తున్నాను, ఆసక్తి కలిగి మారు మనసు పొందుట. మారు మనసు కోసం పిలుస్తున్న ప్రవక్తల్ని పట్టుకొని రాళ్ళు తీసుకొని కొట్టి చంపారు, ద్వేషించారు. మారు మనసు ప్రకటించినటువంటి యేసును పట్టుకొని సిలివేశారు. అది వాళ్ళ ఆసక్తి. మరి ఏం చేద్దాం? బాప్తీసం ఇచ్చి యోహాను ఏం ప్రదర్శించాడు? మారు మనసుకు తగిన ఫలం ఫలించండి అన్నాడు ఆయన. ఏం ప్రకటించాడు? మారు మనసు. మార్కు సువార్త 1:15 యేసు ఏం ప్రకటించాడో చూడు. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, కాబట్టి మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. మార్కు సువార్త 1:15 మారు మనసును ప్రకటించాడు. మరి మారు మనసుని ప్రకటించిన ప్రభువునే కాదు, పాత నిబంధన ప్రవక్తలంతా కూడా ఇశ్రాయేలుకు మారు మనసే ప్రకటించారు. మీరు దారి తప్పి తిరుగుతున్నారు, మీకు ఇష్టం వచ్చిన త్రోవల్లో తరలిపోతున్నారు. ప్రియులారా, దేవుడు అభ్యంతర పడుతున్నాడు. అది రూట్ కాదు. రండి, దేవుని వైపు మళ్ళుకోండి, ఆసక్తి కలిగి మారు మనసు పొందండి. ఈరోజు అందరికీ ఆత్మీయంగాను భౌతికంగాను బ్లెస్సింగ్స్ కావాలి, దీవెనలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి. మోకాళ్ళు వేసిన దగ్గర నుంచి ఆశీర్వదించో 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 ఆశీర్వది దీవెనలియే. ఓకే, తప్పు లేదు. ఆయన కాబట్టి ఎవరిని అడుగుతామేంది? ఆయనే ఆశీర్వదించాలి, ఆయనే దీవించాలి, భౌతికంగా, ఆధ్యాత్మికంగా. అయితే ఆయన ఆశీర్వాదాలకు ముందు, ఆయన ఇవ్వాలనుకున్న దీవెనలకు ముందు ఒక చిన్న విషయం ఉంది. అదేంటంటే, తప్పకుండా ఇస్తాను బిడ్డ, నీకు కాక నేను ఎవరికి ఇస్తాను, అయితే కొన్ని దిద్దుబాట్లు జరగాల్సి ఉన్నాయి, ఆ దిద్దుబాట్లు సరిచూసుకో, ఆసక్తి కలిగి మారు మనసు పొందు, నేను నిన్ను దీవించబోతున్నాను అంటున్నాడు ఆయన. కొన్ని బ్యాలెన్స్ కావాల్సినవి ఉన్నాయి నీ దగ్గర, అవి బ్యాలెన్స్ చేయి. తప్పకుండా రాబోతున్నటువంటి నూతన సంవత్సర శుభారంభం నీకు ఒక ఆశీర్వాద సంవత్సరంగా నేను మారుస్తాను. ఈ విషయంలో నువ్వు కేర్ఫుల్గా ఉండాలి, అనాసక్తిగా ఉండొద్దు. ఆసక్తి కలిగి అంటే ఏంటి? ఇప్పుడు నేను ప్రసంగం చేశాను, ఉదాహరణకి కూటమి అయిపోయింది, అంత తిన్నాం, ఇక అంతే. అది కాదు, కాస్త కూర్చోవాలి. ఎడకు పోయి కూర్చుంటావో, ఇంటికి పోయి కూర్చుంటావో, ప్రార్థన తోటకు పోయి కూర్చుంటావో, మీటింగ్ గ్రౌండ్కి పోయి కూర్చుంటావో, ఏడ పోయి కూర్చుంటావో నీ ఇష్టం. లేకపోతే మీ ఇంటికాడ పొలంలో పోయి కూర్చుంటావో, లేకపోతే నీ గదిలో, మీ ఇంట్లో ఉన్న గదిలోకి పోయి కూర్చుంటావో, నీ ఇష్టం, నీ కంఫర్ట్. కానీ నేను చెబుతున్నా, కాస్త కూర్చో ప్రశాంతంగా, హడావుళ్ళన్నీ పక్కన పెట్టి కూర్చో, మౌనం కూర్చొని కొద్దిగా ఆలోచించి సంవత్సరం మొత్తం అసలు ఏమేం జరిగినాయి, ఏంటి, అసలు నువ్వు ఎలా ఉన్నావు, నీ భక్తి జీవితం ఏంటి, నా భక్తి జీవితం ఎట్లా ఉంది, అసలు మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి. సేవకుడు కూడా దేవుడికి సమయం ఇచ్చి కాస్త దేవుడికి ఏదన్నా అందుబాటులో ఉన్నానా, లేదా దేవుడికి కూడా టైం ఇవ్వలేనంత బిజీ అయ్యానా, భక్తిలో ఒక మెట్టు ఎక్కానా, లేదా 4 మెట్లు దిగానా, పరిశీలన. మామూలుగా అయితే తిన్నావు అనుకో నిద్ర వచ్చింది, కాస్త ఉపవాసం ఉన్నావు అనుకో బండి లైన్లో ఉంటుంది. ఇది మన శరీరం అనే బండి లైన్లో ఉంటుంది, దాని ఇష్టం వచ్చినట్టు పోదు. అందుకని అవకాశం ఉంటే ఫాస్టింగ్ ఉండను అంటున్నా. లేదన్నా కాస్త తిన్నా కూడా నాకు ఆ ప్రాబ్లం ఏమి ఉండదు, మన బండి లైన్లోనే ఉంటుంది అంటే ప్రాబ్లం లేదు. నేను అంటుంది ఏంటంటే 3 days 3 తిన్నాను. కొంచెం ఆలోచించు.
రాబోతున్న సంవత్సరం నీకు ఒక దీవెనల సంవత్సరంగా మారాలి. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించునన్న వాగ్దానం యేసు నామములో నెరవేరాలి. ఆమేన్. ఇది మొదలుకొని నేను మిమ్మను ఒక శుభప్రదమైన నిరీక్షణతో, ఒక శుభప్రదమైన వసంతంలోకి మనం ప్రవేశించినట్లు మొట్టమొదట మనం చూసుకోవలసింది ఎక్కడెక్కడ మనం మారు మనసు పొందవలసి ఉన్నదో దానిని, ఎక్కడెక్కడ మన ఆలోచనలు దారి తప్పాయో అవి బ్యాలెన్స్ అవ్వాలి. దాని గురించి లేఖనంలో చెప్పాడు. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథంలో ఒక్క విషయాన్ని గురించి చెప్తాడు. అయితే మనం అన్నిటికీ ఆపాదిద్దాం ఆ మాటని. 3:19 చదువు. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. చూసారా, దేనికోసం ఆసక్తి కలిగి ఉండమన్నాడు చెప్పు? దేని విషయంలో ఆసక్తి కలిగి ఉండమన్నాడు? అందరు నోరు తెరిచి చెప్పండి తమ్ముళ్ళు. మారు మనస్సు విషయమై. ఎక్కడైతే వంకర టెంకర్లు ఉన్నాయో బతుకులో వాటిని దేవుడు సూచిస్తాడు తన ఆత్మ ద్వారా, నీ మనస్సాక్షికే బయలుపరుస్తాడు. అవి ఎరిగిన నువ్వు వాటి విషయంలో దిద్దుబాటు చేసుకోవటానికి ఆసక్తి కలిగి ఉండాలి. సో మారు మనసు, ఎక్కడైనా కరెక్షన్ ఉంది అంటే దాన్ని కరెక్షన్ చేసుకోవటానికి, దిద్దుబాటు చేసుకోవడానికి వెంటనే సిద్ధ మనసు కలిగి ఉండాలి. అదే గమనిస్తాడు. అడుగు జారింది ఎందుకు అనడు. సరే జారితే జారింది, దిద్దుబాటు ఏమన్నా ఉందా? మారు మనసు ఏమన్నా ఉందా? లేకపోతే జారిన దగ్గరే ఏమన్నా కూర్చున్నావా? ఆడే కూర్చుంటావా? లేకపోతే ఏమన్నా వచ్చేది ఉందా? సరే జారిపోయావు పందుల దొడ్లోకి, ఆడే కూర్చుంటావా? వస్తావా? పందుల దొడ్డి కావాలా, నేను కావాలా? నాకు వద్దు నాయన, నాకు నువ్వే కావాలి. దా. చిన్న కుమారునికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి వద్దకు తిరిగి వెళ్ళినట్లు మనము కూడా బుద్ధి మరియు సిగ్గు మరియు జ్ఞానం తెచ్చుకొని మారు మనసు పొంది మళ్ళా దేవుని వైపు తిరగాలి. తప్పిపోయిన కుమారుడు పందుల దొడ్లోనే కూర్చొని తండ్రికి ఎవరి చేత నా కబురు పెట్టి, మా నాన్నకి చెప్పండి నేను ఇక్కడ ఉన్నానని, బాగా ప్రాబ్లంగా ఉంది, 2 జతల బట్టలను, కొద్దిగా ఫుడ్ ఐటమ్ అను, కొంచెం పైసలు పంపించమని చెప్పండి, కొద్దిగా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే, దీన్ని మన భాష చెప్పాలంటే దీవెన. నేను ఇక్కడే ఉన్నాను, మా తండ్రికి కబురు పెడుతున్నాను, కొంచెం మా తండ్రిని కొన్ని దీవెనలు పంపమని చెప్పండి అంటే పంపిస్తాడా? అదేనా తండ్రి ఎదురు చూస్తాడు? ఒకవేళ ప్రేమ గల తండ్రి, వాడు బతికే ఉన్నాడు కాబట్టి పందుల దొడ్లో ఉన్నాడు, కానీ వాడు ఆకలిగొని ఉన్నాడు, వస్త్రహీనుడైన ఉన్నాడు అంటే కనికరంతో పంపుతాడేమో, కానీ తండ్రి ఇవన్నీ వాడు పొందలేడు. ప్రేమను బట్టి కొన్ని పొందుతాడు అక్కడ ఉండి కూడా. ఈరోజు నువ్వు నేను మనం పొందుతున్నాం కొన్ని వంకర టెంకర వ్యవహారాలు కలిగి ఉండి కూడా కొన్ని దీవెనలు మనం పొందుతున్నామంటే కృపతో అనుగ్రహిస్తున్నాడు. అట్లా కాకుండా పూర్తిగా మారు మనసు పొంది ఆయన వైపు తిరిగి, అంటే తప్పిపోయిన కుమారుడు పందుల దొడ్డి వదిలిపెట్టి తండ్రి దగ్గరకు పరిగెత్తి వచ్చినట్టుగా ఉన్న పాటుని, ఉన్న స్థితిని దేవుని ముందుకు నువ్వు వెళ్ళగలిగితే ఏం చేశాడు తండ్రి? ఏవో తన కొన్ని వల ఉంగరం తీసుకొచ్చి పెట్టించాడు. అంటే తెలుసా, కుమారుడుగా తన పూర్వపు అధికారాన్ని మళ్ళా అనుగ్రహించాడు. ఒక రింగ్, ఒక ఉంగరం పెట్టాడంటే అర్థం ఏంటి తెలుసా? మళ్ళీ తండ్రి యావదాస్తి మీద హక్కుదారుడు అయిపోయాడు. అది నువ్వు వంకర టెంకర్లో ఉండి దేవుని ఏవో కొన్ని అడపా పొందడం కాదు, నీవు సమృద్ధిగా దీవించబడినట్లు, తండ్రి ఇవన్నీ నీవగునట్లు నేను మనం మారు మనసు పొంది ఆయన్ని సమీపించాల్సి ఉంది. దీని కొరకు మనం ఆసక్తి ప్రదర్శించాలి. ఇది టేక్ ఇట్ ఈజీగా తీసుకునే పాయింట్ కాదండి. ఇహా పరా దీవెనలు నీకు కావాలి, ఓకే, దేవుడిస్తాడు, అన్యాయస్తుడు కాదు. కానీ పందుల దొడ్డిలోనే కూర్చుంటావా, బయటకు వస్తావా? ఆసక్తి కలిగి మారు మనసు పొంది లోపములుగా ఉన్న వాటిని చక్కదిద్దుకుంటావా? లేకపోతే ఇప్పటికే అనుభవిస్తున్నావు హింస, వాడు కానీ పందుల దొడ్లో ఆ పొట్టు కోసం ఎగబడ్డట్టు.
ఈరోజు నువ్వు పొందుతుంది కూడా అంతే. వంకర టింకర జీవితంలో, వంకర టింకర బ్రతుకులో, వంకర టింకర వ్యవహారంలో నువ్వు పొందుతున్న ఆనందం అంత మాత్రమే. పందుల పొట్టు లాంటిది, ఏమాత్రం ఆకలి తీరిద్ది కాదు. అది కాదు. నీ తండ్రి ఇంట సమృద్ధి ఉంది, రాజభోజనం ఉంది. పనివారు సైతం నీ తండ్రి ఇంట రుచి అయిన అన్నం తినుచుండగా, పనివారు సైతం నీ తండ్రి ఇంట శుచి అయిన అన్నం తినుచుండగా, వారెవరు లేక కనికరము చూపే, వారెవరు లేక శుచిలేని పొట్టుకై ఆసింతువా, శుచిలేని పొట్టుకై ఆసింతువా. ఓ చిన్ని తనయా, నీకిన్ని శ్రమలేనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. ఓ చిన్ని తనయా, నీకిన్ని శ్రమలేనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. చాచిన చేతులతో ఎదురు చూచుచుండెను, వేచిన నీ తండ్రి కనులు ఇదుర ఎరుగకయుండెను. ఓ చిన్ని తనయా, నీకింది శ్రమలేనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను మాల వేసుకొని పొద్దున్నే స్నానానికి వెళ్తాగా, మాల వేసుకొని పొద్దున్నే స్నానానికి వెళ్ళేటప్పుడు ఈ పాట వినపడుతుండేది మైకులో తెల్లారుజామున. ఆ పాట ఎట్టుండేదంటే నన్నే పిలుస్తున్నట్టు ఉండేది. ఇన్ని పాటలు ఉంటే పొద్దున్న ఈ పాట ఎందుకు వస్తుంది? ఎంతకాలం రా నీకు ఈ పరిస్థితి? చాచిన చేతులతో పిలుస్తున్నారు, రారా అయ్యా. నిజమే, ఈరోజు మనల్ని పిలుస్తున్నాడు ఆయన. లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుతున్నానన్నాడు. అది రా, మారు మనసు పొందొద్దు. ఆ పాపం వదిలే, ఆ చెడుతను వదిలే. అది పొట్టురా, అందులో ఆనందం ఉండదు నాన్న, శుచి ఉండదు నాన్న. పొట్టు, దానివల్ల రోగం వచ్చేది కానీ కడుపు నిండదురా. అది పందుల ఆహారం, పందులకు సెట్ అవుతుంది నాన్న. పందుల ఆహారం నీకు సెట్ కాదు. పందుల ఆహారం విసర్జితమైన ఆహారం, పాపంలో ఉన్నది అదే నాన్న. వద్దు, నువ్వు నా బిడ్డవి. శ్రేష్టమైన ఆహారం నా దగ్గర ఉంది. చెడుతను వదిలే, ఆ వ్యభిచార పాపం వదిలే, ఆ త్రాగుబోతను వదిలే. ఒక క్రొత్త జీవితాన్ని నీకు సిద్ధపరిచాను. ఒక హేయమైన బ్రతుకు నువ్వు డ్రగ్స్కు బానిసైపోయావు. నా కుమారుడా, నా కుమారి, డ్రగ్స్కు బానిసైపోయావు. ఉందా అందులో ఆనందం? ఉందా? మత్తులో నిద్రపోతున్నావు. మళ్ళీ ఆ మత్తు వీడిన వెంటనే మళ్ళీ మత్తు కావాలని వెంపర్లాడుతున్నావు. దానికోసం ఎంత నీచమైన పనికని వెళ్ళిపోతున్నావు. శాపమే కదా. ఎక్కడుంది అందులో మనశ్శాంతి? కానీ ఈ దారుణమైన, అవమానకరమైన, హేయమైన జీవితంలో నుంచి నువ్వు బయటికి రావడానికి ఇష్టపడితే ఒక క్రొత్త జీవితం నీ కోసం సిద్ధం చేసి ఉంచాను అంటున్నాడు ఆయన. నీ లైఫ్లో ఇప్పటి వరకు వేదనామయమైన సంవత్సరాలు గడిచుంటే, అవమానకరమైన సంవత్సరాలు గడిచుంటే, ఇది మొదలుకొని శుభప్రదమైన, నిరీక్షణ కలిగిన, ఆశీర్వాదకరమైన సంవత్సరములు నీ జీవితంలో ప్రారంభమయ్యేటట్టు నేను చేస్తా అని నా దేవుడు మాటిస్తున్నాడు. వదిలేయ్ ఆ చెడుతనాన్ని, వదిలేయ్ ఆ విచ్చలవిడి జీవితాన్ని, వదిలేయ్. ఇటు దేవుణ్ణి ఎరిగిన వారికి, ఎరగని వారికి
దేవుని పిలుపు, మారు మనసు పొంది నా వైపు తిరుగు. ఇది కూడా ఇంట్రెస్ట్ పెట్టు, ఈ పాయింట్ మీద పెట్టు. ఏముందిలే దాటి వెళ్ళవాకి, ఇది నువ్వు ఆగి ఆలోచించాల్సిన పాయింట్. ఇది ఇంట్రెస్ట్ పెట్టి ఈ పాయింట్ మీద. నేను మారు మనసు పొందాలి, ఎక్కడెక్కడ నేను బ్యాలెన్స్ మిస్ అయ్యాను, నేను సరిదిద్దుకోవాలనే పాయింట్ మేజర్ పాయింట్. సేవకులు కూడా ఈ పాయింట్ మీద ఇంట్రెస్ట్ పెట్టాలి. సేవకులుగా మారక ముందు మన మైండ్ సెట్ ఎలా ఉంది, సేవకులు అయిన తర్వాత ఎలా ఉంది? ఒకప్పుడు లేని అతిశయం ఈరోజు మనకు వచ్చిందా? ఒకప్పుడు లేని నెగ్లిజెన్స్ ఈరోజు మనకు వచ్చిందా? ఒకప్పుడు దేవుని సన్నిధి, దైవజనులు, ఆత్మీయ నాయకులు అందరి ఎడల సరైన గౌరవం, సదభిప్రాయం, లోబడటం, నేర్చుకునే బుద్ధి అవన్నీ ఉన్నాయి. కానీ సేవకత్వం, అభిషేకం, చేతులు ఉంచడం అనే ఒక చిన్న కిరీటం పైకి వచ్చేసరికి అవి ఏముందిలే, మనమే వాక్యం చెబుతుంటే మనం వినేది ఏంది, మనం దాని గురించి అంత తీవ్రంగా పట్టించుకునేదే ఉంది, ఇప్పుడు మనం ప్రసంగికులం కదా అనే తత్వం ఏమైనా ఏర్పడిందా? అది నీ ఆశీర్వాదానికి అడ్డుబండ. దేవుడు నిన్ను బలంగా వాడుకోకుండా పక్కన పెట్టడానికి, ఇంకా చెప్పాలంటే నీ సేవ దారిద్ర్యతకి అదొక కారణం. ఇంత పని చేస్తా ఇప్పటికి కూడా నేను నేర్చుకుంటానే ఉన్నా. నో ఎచ్చులు, నో ఓవర్ యాక్షన్. ఏం పొందాం, ఏం నేర్చుకున్నాం? బతుకాలం నేర్చుకోవడానికి సబ్జెక్ట్ ఉంది యేసయ్య దగ్గర. ఆయనకు సమీపంగా ఉండే తన దాసులకి ఎప్పటికప్పుడు అనేక సంగతులు నేర్పుతానే ఉంటాడు. కాబట్టి నువ్వు జీవితాంతం నేర్చుకోవాల్సిందే. కానీ మనకు ఆ కిరీటం ఎప్పుడైతే వచ్చిందో, నేను కూడా బోధకుండే కదా, నేను కూడా ప్రసంగికుండే కదా, నేను కూడా 10 మందికి చెప్పేవాడిని కదా, ఇంకా నేను వినేది ఏంది అనే వ్యక్తి ఎవడైనా ఉంటే, ఆ తత్వం ఎవరిలోనైనా ఉంటే, వాడు దేవుని చేతిలో వాడబడ్డో, వేస్ట్ ఫెలో, వీడు ఈయన పక్కన పెట్టేసాడు, నెట్టేశాడు అవతలకి పక్క. ఇక్కడ ఉన్న లైవ్లో కూడా సేవకులు వింటుంటారు, వాళ్ళు కూడా చెబుతున్నాను నేను. ఎస్తేరు గురించి లేఖనం ఏం చెప్పిందంటే, ఆమె రాణి కాకముందు మొర్దెకైకి ఎలాగో లోబడిందో, రాణి అయిన తర్వాత కూడా మొర్దెకైకి అలాగే లోబడిందట, అలాగనే అందుబాటులో ఉందంట. అందుకని ఆమె బైబిల్లో ఒక పుస్తకమే సంపాదించుకుంది. అది ఎస్తేరు చరిత్ర. ఎస్తేరు ఒక ఆడపిల్ల మగోడికి మాదిరి ఏంటంటే పక్కా మాదిరి అంతే. మగోడిని కూడా సవాల్ చేసింది అక్కడ, సేవకుల్ని, పరిచారకుల్ని. ఎవరైనా సరే నేను ఒక పొజిషన్లోకి వచ్చానని మిడిసిపడే పొజిషన్లో ఎవడున్నా వాడిని సవాల్ చేస్తుంది ఆమె. ఏదో ఒక అంతస్తు ఎక్కి దాన్ని బట్టి అతిశయపట్టం కాదు. ఏ అంతస్తుకి ఎక్కినా, ఇదిగో ఏమీ తెలియనప్పుడు నీ దగ్గర నేర్చుకున్నాను, ఇప్పటికి కూడా నేను అలానే ఉన్నాను, నువ్వు ఆజ్ఞాపించు, నేను శిరసా వహిస్తాను అనే తత్వం సాధన చేయటమే నిజమైన విజయం అని రుజువు చూపింది ఎస్తేరు. ఏదో కాస్త కూస్త అభ్యాసం పొందిన తర్వాత మొర్దెకాయలను పక్కన పెట్టకూడదు. మొర్దెకాయ పక్కకు పోయాడంటే ఎస్తేరు మొత్తానికి పోయిద్ది. ఎందుకంటే ఎస్తేరు యొక్క పని, బ్రతుకు సార్థకత చెప్పినవాడు మొర్దెకాయ. ఎస్తేరు, నువ్వు సహాయం చేయకపోతే నాకు దిక్కు లేదనుకున్నావా? మాకు వేరే ప్రక్క నుంచి యెహోవా మాకు సహాయం చేస్తాడు, కానీ నువ్వు నాశనం అవుతావు. దాన్ని పక్కన పెడితే అసలు సామాన్యురాలివి నువ్వు, తల్లిదండ్రి లేని అనాథవి. అలాంటి నిన్ను గొప్ప గొప్ప సౌందర్యవంతులైన కన్యకలందరినీ మించి అహస్వేరోష్ యొక్క రాణిగా నిన్ను దేవుడు నిలబెట్టింది ఈ గడియ కోసమేమో. తన ప్రజల్ని నీ ద్వారా కాపాడుకోవటానికి నేను నీకు ఆ సీట్ ఇచ్చాడేమో ఆయన ప్రభు. తెలుసుకో. రాజు సముఖానికి పోవటానికి భయం పడుతుందా? చస్తానని భయం పడుతుందా? దేవుని ప్రజ కోసం చస్తే పిరికి పందా కొట్టాడు. వెంటనే మళ్ళీ రిటర్న్ ప్రకటన పంపించింది. సరే చెప్పండి, ఉపవాసం ఉంటాను 3 రోజులు, ఆజ్ఞ లేకుండా వెళ్ళకూడదు, చావవలసి వస్తే చస్తాను, కానీ ఆయన మాట నేను తీసుకున్నాను, ఆయన చెప్పినట్లే నేను చేస్తాను, నా ప్రజ కోసం అవసరమైతే ప్రాణం పెడతాను. ఎంత లోబడిందో చూడండి. అసలు ఆమె రాణి వెళ్ళి ఆ మొర్దెకాయని తెచ్చి శిరస్సు ఖండించండి అంటే నిమిషంలో అయిపోయింది. అలా చేయలే. ఇంత కీడు తల పెట్టకపోగా
తన ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఆడపిల్ల ఎలా అణుకువగా వినయంగా పెద్దలకు లోబడిద్దో, అందలం ఎక్కిన నాడు కూడా ఏయ్ అని కిందుండి గద్దిస్తే అక్కడుండి గడగడలాడినట్టుగా కంగుదింది ఎస్తేరు. ఆ హృదయంలో ఉన్న వినయం, విధేయత, గొప్పతనం అది. కొద్దిగా కొంచెం జ్ఞానం తెలియగానే, కొద్దిగా అవగాహన కలగానే వెంటనే ఈక్వల్ చేసుకొని పెద్దల మీద అతిశయపడే తత్వం ఒక శోధన సేవకులకి. అదొక సైతాను శోధన, అది రాకూడదు. వినయాన్ని అంతం వరకు ఎవరు కాపాడుకుంటారో వారి దగ్గర అంతం వరకు దేవుడు ఉంటాడు. వినయము గలవారి యొద్దనో, నలిగిన మనస్సు గలవారి యొద్దనో నేను నివాసం చేస్తున్నాను. దట్ ఈజ్ మై అడ్రస్ అన్నాడు. అది నా అడ్రస్. ప్రియులారా, సేవకులు, విశ్వాసులు, పరిచారకులు ఏ కొంచెం నీకు జ్ఞానం తెలిస్తే తెలిసి ఉండొచ్చు, అంత మాత్రాన ఇతరుల మీద, నీకంటే ముందటి వారి మీద అతిశయపడొద్దు, అతిశయపడి మాట్లాడొద్దు, అతిశయించి వారి నుండి దేవుడు నీకు అందించే వాక్కును తిరస్కరించొద్దు. పెద్ద నష్టం కలిగిద్ది. ఎస్తేరు లైఫ్ చదువుకో. ఆ అధ్యాయంలో అక్కడ ఎస్తేరు అంతకుముందు ఎలా లోబడిందో ఆ తర్వాత కూడా అలాగనే లోబడింది అన్న దగ్గర, ఎస్తేరు దగ్గర నీ పేరు రాసుకో, మొర్దెకై దగ్గర నువ్వు వెంబడించే దైవజనుడి పేరు రాసుకో. ఇది నేను కూడా సాధన చేసేటట్టు నాకు అనుగ్రహించు తండ్రి అని ప్రార్థన చేయి. ఆ విధేయత కోల్పోకూడదు. ఇక్కడ మారు మనసు పొందాలి. నేను ఇక్కడుండి బలిపేట మీద ఉండి కొన్నిసార్లు కొన్ని విషయాలు నేను హెచ్చరికలు చేశాను. ఇక్కడ నుంచి కొంతమంది వాటిని నెరవేర్చలా. తెలుసు ఎవరు లైన్లోకి వచ్చి నెరవేర్చారో, ఎవరు నెరవేర్చలేదో. నేను ఇక్కడ నుండి ప్రకటించే మాటకి ఎంతమంది కనెక్ట్ అయ్యారో, ఎంతమంది లోబడుతున్నారో, ఎంతమంది లోబడట్లేదో, సేవకులుగా ఉన్న వాళ్ళలో ఎవరెవరు అందుబాటులో ఉన్నారో, ఎవరెవరు పక్కన తిరుగుతున్నారో మొత్తం నాకు తెలుసు. మరి ఇంతమందిని బ్యాలెన్స్ చేసేటప్పుడు 100 మంది నాకేం అంతుపట్టరా? కాదండి. అటు ఇంటా బయట అన్నట్టు ఇక్కడ బయట లక్షలాది మంది ప్రజల్ని మరి ఎరుగున్న నాకు 100 మంది సేవకులు ఇరుకుండదా? తెలుసు. కాబట్టి అందరికీ చెప్తున్నా. తర్వాత మిగిలిన వాళ్ళతో కూడా ఈ మాటలు పంచుకోండి. ఎవరి కదలికలు ఎలా ఉన్నాయో, ఎవరు అందుబాటులో ఉన్నారో, ఎవరు చెప్పినట్టు వింటున్నారో, ఎవరు సొంత ఆలోచనలను అనుసరించి వెళుతున్నారో అన్నీ తెలిసిందా కనుక దయచేసి బ్యాలెన్స్ చేసుకోండి. అది మారు మనసు పొందాల్సిన విషయాలు ఇవన్నీ. ఎవరైతే చెప్పిన మాట విని వినయం కలిగి అందుబాటులోకి వస్తారో వాళ్ళు ధన్యులు. 7 సేవలే పోవా అంటే నీ కాడికి 10 సార్లు పోవాయి అంట నేను. దేవుడైతే 100 సార్లు అంటాడు పోరా బడుద్దా అని కూడా అంటాడు దేవుడు. వేస్ట్ ఫెలో, పనికిరావు పోరా, నువ్వు విసర్జిస్తాను నిన్ను అంటాడు. లోబడాలి. వినయము గల మనుషులను వర్ధిల్లజేసెదవు, గర్విష్ఠుల గర్వము నడచి గద్దె నుండి దించెదవు. వినయము గల మనుషులను వర్ధిల్లజేసెదవు, గర్విష్ఠుల గర్వము నడచి గద్దె నుండి దించెదవు. మాదు ఆశ్రయ దుర్గమా, మేమంతా నీ వారమే, మా శైలము మా కేడమా, మాకున్నదంత నీ దానమే. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. స్తోత్రం. సేవకులు, విశ్వాసులు, పరిచారకులు అందరూ కూడా ఎక్కడెక్కడ దారి తప్పారో, ఎక్కడెక్కడ బ్యాలెన్స్ మిస్ అయ్యారో, ఎక్కడెక్కడ అతిశయపు అడుగులు వేశారో, ఎక్కడెక్కడ దేవుని వాక్కును తిరస్కరించారో పరిశీలించుకోవాల్సిన రోజు ఈ రోజు నుంచి. రేపు, ఎల్లుండి 3 దినాలు కూడా ఈ పరిశీలన చేసుకుంటూ దేవుని ముందు సరిదిద్దుకోండి. తప్పకుండా దేవుడు నీకు రూట్ చూపిస్తాడు. నెక్స్ట్ ఒక నూతన అధ్యాయం యేసు నామములో ప్రారంభం అయిద్ది. అంతే. ఆమేన్. అంతే. దిద్దుబాటు జరిగితే ఇక అంతా సర్దుబాటే. సర్దుబాట్లని ఆయన చూసుకుంటాడు. రైట్. ఆసక్తి కలిగి
సో ఎప్పటికప్పుడు అడుగులు జారితే మారు మనసు కొరకైన ఆసక్తి మనకు ఉండాలి. వెంటనే సెట్ రైట్ చేసుకోవాలి. తేడా పడ్డాను రా ఇక్కడంటే వెంటనే దేవుని వైపు మళ్ళుకొలు, దేవా 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 తేడా పడ్డానయ్యా అనుకుంటా వెంటనే ఆ సరిదిద్దుకోవటానికి ఆసక్తి చూపాలి. అది ఒక సీరియస్ మ్యాటర్. 2, వాక్యమును ఆసక్తితో అపేక్షించు, వాక్యం కొరకు ఆసక్తి కలిగి ఉండన్నాడు. స్తోత్రం. చూడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం చదువు. వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. కోరుకోండి ఆ పాలను. నీ ధర్మశాస్త్రం విషయమైన ఆసక్తి నాకున్నదని దావీదు అన్నాడు. ధర్మశాస్త్ర విషయంలో ఆసక్తి, వాక్యము, అపేక్ష అంటే కోరిక, ఆసక్తి. ఆపేక్షకి ఈ అర్థాలు కూడా వస్తాయి. అపేక్షించుచున్నాను, కోరుచున్నాను, లేదా ఆసక్తి కలిగి ఉన్నాను, శ్రద్ధ కలిగి ఉన్నాను, ఎదురు చూస్తున్నాను, ఆశిస్తున్నాను అర్థాలు. వాక్యమును అపేక్షించండి అన్న దగ్గర దాని విషయమై ఆసక్తి కలిగి ఉండండి అని కూడా అర్థం. నంబర్ 1 మారు మనసు కొరకు ఆసక్తి. నంబర్ 2 వాక్యం కొరకు ఆసక్తి. నంబర్ 3 ప్రార్థనలో దేవుణ్ణి కలుసుకునే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. అంతేకాదు ఒక అంశాన్ని దేవుని ముందు ఉంచినప్పుడు దాని నెరవేర్పు కొరకు ప్రార్థించడంలో కూడా ఆసక్తిని కనపరచాలి. అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో స్పష్టంగా రాసుంది. యాకోబు తలగొట్టించిన తర్వాత ఈ హేరోద్ అనే దుర్మార్గుడు పేతురుని కూడా బంధించినప్పుడు, అయ్యో యాకోబు అయ్యాడు, ఇప్పుడు పేతురు కూడా దెబ్బతినేటట్టున్నాడని సంఘం అయితే పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థించిందని అపోస్తల కార్యం 12లో ఉంది. అక్కడ క్లియర్గా రాసుంది, అత్యాసక్తి కలిగి సంఘము అతని కొరకు ప్రార్థించింది అని. ఎంత ప్రార్థన అంటే ఆ ఆసక్తి ఎంత పని చేసిందంటే, వాళ్ళు ఏమని ప్రార్థన చేసి ఉంటారో ఊహించండి ఒకసారి. ఏమని చేసి ఉంటారో తెలుసా? ప్రభువా, మేమంతా ఏకమై ప్రార్థిస్తున్నాం, యేసు నామములో ఆ సంకెళ్ళు తెగిపోవాలి, ఆ చెరసాల పునాదులు కదలాలి, ఆ ద్వారములు తెరవబడాలి. దేవా నీ దూతను పంపించు, ఇప్పుడే నీ దాసుడైన పేతురు విడుదల పొందినట్లు దేవా నీ దూతను పంపించు. యేసు నామములో పేతురు విడుదల పొందునుగాక, యేసు నామములో విడుదల కలుగునుగాక, నీ దాసుని ఇక్కడికి రప్పించుదువుగాక, నీ దాసుని ఇక్కడికి నడిపించు. ఇలా ఎన్ని రీతుల ప్రార్థన చేశారు. ఏమని చేసి ఉంటారు? మీరు ఈ కండిషన్లో ఒకవేళ దైవజనుడు ఉంటే మీరు ఇంతే చేస్తారు కదా. నాయనా అధికారులతో మాట్లాడు, నీ దూతను పంపించు, సంఖ్యలు తెగిపోయేటట్టు చే, ద్వారములు తెరు, నీ దాసుని బయటికి తీసుకొని రా, మా మధ్యలోకి నడిపించనరా. ఇవన్నీ వాళ్ళు అన్నారు. ఎంత ఆసక్తి అంటే దేవుడు కదిలాడు, కార్యం ప్రారంభమైంది, అద్భుతం జరిగింది. నిజంగానే దూత దిగొచ్చాడు. 16 మంది కాపలా మొత్తాన్ని వైనం చేసి పేతురుని తీసుకొని గవిని దాటించి పేతురు వెళ్ళాల్సిన రూట్ చూపించి దూత అదృశ్యం అయిపోయాడు. పేతురేమో కలబలే ఉంది అనుకుంటున్నాడు, దర్శనం బాగుంది అనుకుంటున్నాడు, ఏదో కలగంటున్నాను అనుకున్నాడు. కానీ నిజం, అది రియల్గా జరుగుతుంది. కానీ కల అనుకుంటున్నాడు. తర్వాత తెలివి వచ్చి, ఎవరు ఇది నిజంగానే బయటకు వచ్చా, నిజంగానే దూత వచ్చాడని తేరుకొని ఎక్కడికి వెళ్ళాడు? సంఘం ఎక్కడైతే అత్యాసక్తి, ఇప్పుడు ఎన్నో ప్రాంతాలు ఉండొచ్చు పేతురికి, ఎటో ఒకటి పోవచ్చు కదా, అక్కడికి ఎందుకు పోయాడు? ప్రార్థనా ఫలం. యేసు నామములో నీ దాసుడిని ఇక్కడికి నడిపించాలి ప్రభా అని అనుకుంటారు మధ్యరాత్రి. ఆయన ఆమెన్ అన్నాడు, అదే జరిగింది. వచ్చి తలుపు తడుతున్నాడు. వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. రోదే అనేటువంటి చిన్నది పోయి తలుపు తీసింది, పేతురుని చూసింది. తలుపు తీలా, సౌండ్, వాయిస్ గుర్తుపట్టింది. రైట్, వాయిస్ గుర్తుపట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి, మనం ప్రార్థన చేస్తున్న కేఫా, పేతురు వచ్చాడు, దేవుడు ఆయన పంపాడని సంతోషంగా గంతులేస్తా చెబుతుంటే, పిచ్చి పెట్టిందండి కానీ నువ్వు విరిదను అన్నారు. సరే, మొత్తానికి వాళ్ళకి ప్రార్థన చేశారు ఆసక్తితో, కానీ అది నెరవేరిద్దా, అంత తొందరగా నెరవేరిద్దా, జవాబు అంత తీవ్రంగా ఉంటుందా అనేది వాళ్ళు ఊహించలా. వాళ్ళు ఊహించని జవాబు అది.
కానీ ఇక్కడ మన పాఠం ఏంటంటే వాళ్ళు నమ్మారా నమ్మలేదా, లేకపోతే వాళ్ళు ఊహించారా ఊహించలేదే కాదు, ప్రార్థన విషయంలో వాళ్ళు పెట్టిన అంశం నెరవేర్చడం కోసం దేవుడి కొరకు వాళ్ళు కాచుకున్న విధానం, వారి ఆసక్తి, నిద్ర ఆహారం కూడా పక్కన పెట్టి కూర్చున్నారు. కొన్ని కార్యాలు సాధించాలన్న పట్టుదల ఉంటుంది, కానీ ఆ పట్టుదల వెంటనే వీగిపోయింది, మరీ బలహీన ఘటాలం. కానీ వాళ్ళ పట్టు ఎలా ఉందంటే, ఇప్పుడు మనం పట్టు వదిలామంటే ఇక పేతుర్ని మనం ఆస్తి తీసేసుకోవాల్సింది. ఎందుకంటే యాకోబు పోయాడు, ఇప్పుడు పేతురు కూడా పోతాడు. అయ్యో దేవా, ఇది జరగకూడదు, మీరు కదలాలని వాళ్ళకి తిండి పట్టల, నిద్ర కూడా పట్టల. వాళ్ళు ఆ సమస్య యొక్క తీవ్రత కోసం ఎంత తీవ్రంగా వాళ్ళు, ఎంత ఆసక్తి, అత్యాసక్తి అని రాసింది అక్కడ. అత్యాసక్తిగా ప్రార్థన చేశారు. ఫలితం ఏంటో వెంటనే వాళ్ళు చూసి విభ్రాంతికి గురయ్యారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతుర్ని బయట నిలబెట్టి లోపల డిస్కషన్లు జరుగుతున్నాయి. ప్రార్థన చేశాం కానీ ఇంత స్పీడ్గా జవాబు వచ్చిందా, ఏంది పిచ్చిది ఎట్ట చెబుతుంది ఏంటండి, నేను కాదు పిచ్చిదని మీరు పిచ్చివాళ్ళు రండి, నా వాయిస్ గుర్తుపట్టాను నేను. మీరు అందరూ ప్రార్థన చేస్తుంటే నేను ఎందుకు ప్రార్థన చేయలేదు, నేను కూడా చేయాలి. కానీ ఎందుకు చేయలేదు తెలుసా, మీరు ప్రార్థిస్తారు, దేవుడు పేతుర్ని పంపిస్తాడు, తలుపు ఎవరు తీయాలా, నేను తీయాలా. అందుకని మీ ప్రార్థనకు జవాబు దేవుడు పంపుతాడు. ఒకవేళ మీ ప్రార్థన విని దేవుడు జవాబు పంపితే, పేతురు ఇంటి ముందుకు వచ్చినప్పుడు తలుపులు తీయాలి కదా. మీరేమో అంత ప్రార్థనలో బిజీ అయిపోయారు, మరి నేను తలుపులు తీయడానికి ఉన్నాను. మీకు తెలుసా, ముందు వాళ్ళు విజ్ఞాపన ఆసక్తి సంగతి, తర్వాత వాళ్ళ ప్రార్థనతో పాటు ఈ చిన్నదాని విశ్వాసం కలిసి కార్యసిద్ధి. ఎంత అద్భుతం. ప్రియులారా, ప్రార్థన కొరకు ఆసక్తి, ప్రార్థన చేసే అంశం విషయంలో దాని నెరవేర్పు చూడటానికి ఆసక్తి కలిగి ఉండాలి. కొన్ని అంశాల కోసం మనం ప్రత్యేకంగా ఆసక్తిని ప్రదర్శించే ప్రార్థన చేయాలి. సంఘాలు కట్టాం, సేవకులు కూడా చెప్తున్నాను, పరిచర్య జరుగుతుంది. సంఘం కట్టి కొద్ది మందని ఏర్పరిచి ఆ మందని వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం మనం తిరిగే సెక్షన్ ఒకటి ఉంటుంది. పాస్టర్ గారు ఎక్కడ ఉన్నారు, తొందర రండి, అమ్మాయి నొప్పులు పడుతుంది. అయ్యా వస్తానయ్యా, ప్రార్థన ప్రభా కాన్పు జరిగేటట్టు సహాయం చేయండి. తర్వాత ఇంకొక ఆయన, పాస్టర్ గారు ఎక్కడ ఉన్నారు, ప్రార్థన చేయండి, అర్జెంట్ రండి, ఇంటి రండి. ఏందయ్యా, అబ్బాయి పెళ్లి సంబంధం మాట్లాడారు ఉంటారు, ప్రార్థన రాండి, ఏంది రా, సరేనయ్యా. మరి లేకపోతే మరి విశ్వాసులు ఫీలింగ్స్ ఏడ తట్టుకుంటాం. మళ్ళీ వాళ్ళు అలిగారంటే చర్చి ఖాళీ అయిపోయిద్ది. మరి చర్చి సమృద్ధిగా ఉండాలి, మంచిగా ఆత్మలు కనపడాలంటే మరి వాళ్ళకి అన్నీ ఏది తక్కువ లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎట్లా అయిపోయిద్దంటే, ఈ విశ్వాసి మాట వినకపోతే ఆ విశ్వాసి కోపం వచ్చి కొడతాడేమో, ఆ విశ్వాసి మాట వినకపోతే ఇబ్బంది పడతాడేమో అని సౌలు జనులకు జడిసినట్టు పాస్టర్ గారు విశ్వాసులు దడుచుకోవటం మొదలు పెడతాడు. ఇప్పుడు ఇది రివర్స్ అయిద్ది అనమాట. పేరుకేమో ఆయన నాయకుడు, కానీ విశ్వాసులు మొత్తం కలిసి ఆయన ఏళ్తుంటారు ఫ్యూన్ లాగా. ఫోన్ ఎందుకు అనుకున్నా నేను తీసేసింది అందుకే. నడమంత్రం పరిచర్య, మిడివేలం పరిచర్య అన్నారు, అదే నా పరిచర్య అంతే అన్న. అందుబాటులో ఉండాలండి దైవజనుడు అంటే. నీకు అందుబాటులో ఎందుకు ఉండాలి, నీకు అందుబాటులో ఉంటాను. నేనేమన్నా అట్లా ఒప్పందం ఏమన్నా చేసుకున్నాను ఏంది? దేవుని జీవం ఉందంటే రా, లేకపోతే పని చూసుకో. నేను దేవుడికి అందుబాటులో ఉండాలి. వంగంగా దండాలు పెట్టి, దశకాలు పెట్టి, నీ దయ దాక్షిణ్యాలు, ఐ డోంట్ కేర్. నువ్వు కాదు, నీ తాతలు 14 మంది వస్తారు. నా మోకాళ్ళు నా దేవుని ముందు వంగితే 1400 వస్తారు, 14,000 వస్తారు. ఇది ఎక్కడ మిడివేలమమ్మా, ఇది ఎక్కడ నడమంతరం? మరి అంతే, ఇదంతా దేవుడిని బట్టి మిడివేలం, దేవుడిని బట్టి నడమంతరం. దేవునికి స్తోత్రం. అవి ఎక్కడెక్కడ పాస్టర్లు అంతా అందుబాటులో. ఫోన్ కూడా తీసేశాడే అప్పట్లో, ఏదో 1400 మంది ఉన్నప్పుడు. ఫోన్ లేదు, ఏం లేదు. ఏమైంది మరి? ప్రజలకు అందుబాటులో ఉండకపోతే ఏమైంది? అమ్మో, వాళ్ళ బాధ్యతలు నెరవేర్చకపోతే వాళ్ళు రారు కదా. ఎవరు చెప్పారు? పిచ్చి తెలివి. దేవునికి అందుబాటులో.
దేవుని పాదాల దగ్గర ప్రార్థన, వాక్య ధ్యానం, దేవుని సన్నిధిని అనుభవించి దేవుని శక్తి ఒరిజినల్గా మనలో ఉంటే బిడ్డల్ని చూడాలా, సంఘాన్ని గౌరవించాలా, ప్రేమించాలా, ఏదన్నా అవకాశం ఉన్నంత వరకు వాళ్ళని ఆదుకోవాలా. తండ్రి తల్లి పిల్లలను గారవించినట్లు గారవించాలా. కానీ దేవునికి కూడా సమయం ఇయ్యనంతగా విశ్వాసులతో అంటే ఆ సేవ బుస్సే. నా భాషలో చెప్పాలంటే అది బుస్సు, ఏం మిగలదికి. అది కాదు సేవ, అది కాదు. ఏ మోకాళ్ళు వేస్తున్నామో కదిలించు తండ్రి, కార్యాలు చేయి, ఆత్మలను వెలిగించు. నేను వాళ్ళ చుట్టూ ఇళ్ళ చుట్టూ తిరగటం కాదు, అందరినీ నా దగ్గరికి పరిగెత్తించగలవు నువ్వు. నీ శక్తితో నన్ను నింపు, నీ బలముతో నన్ను నింపు, నీ అభిషేకంతో నన్ను నింపు. నా బిడ్డలకు ప్రకటించినప్పుడు ఆ వాక్కులో జీవాన్ని ఉంచు. నా బిడ్డల మీద చేతులు ఇచ్చినప్పుడు ఆ నీ ప్రభావం వారిని తాకునట్లు చేయి. వారి జీవితాలు వెలిగించు, వారి హృదయాల్లో కార్యం చేయి. వారు అనుభవిస్తున్న శారీరక, మానసిక, ఆత్మీయ సమస్య నుంచి విడుదలివ్వు. ఆత్మలను ఏలుగొట్టి పిలువు. 10 మంది, 20 మంది, 30 మంది, 50 మంది, 100 మంది కాదు, ఇంకా ఈయన ప్రభు ఆత్మలు లక్షల కొలది, కోట్ల కొలది ఆత్మలు ఉన్నాయి, నశించిపోతున్నాయి ప్రభువా. ఇదిగో ఈ ప్రాంతంలో ఇన్ని ఆత్మలు ఉన్నాయి ప్రభువా, వీళ్ళందరూ నశించిపోవాల్సిందేనా? నువ్వు కదిలించు, వారితో మాట్లాడు. ఇది నేను చేసింది. మనుషులకు వంగంగా దండాలు పెట్టి మీరు చెప్పండి, మీరు చెప్పినట్టు చేస్తాను, లెక్క కూడా చేయలే. పని చూసుకో. నువ్వు కాకపోతే ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరు పోతా. కాళ్ళు దులుపుతాయడా, నీకే దరిద్రం, ఈ ఊరికే దరిద్రం. అంతే, దులుపుతా, కాళ్ళు దులుపుతా. చెప్పాడు ప్రభు, చేర్చుకోకపోతే, విలువ ఇవ్వకపోతే, రెస్పెక్ట్ చేయకపోతే, మాటకు లోపడకపోతే అటు దులిపే దుమ్ము వెళ్ళిపో పక్క అన్నాడు. ఎక్కడ వాడుకుంటాడు ఆడ వాడుకుంటాడు, వెళ్తా. కానీ నేను చెప్పినట్టు వినాలి. అందుకే నన్ను కమాండ్ చేయడానికి ట్రై చేస్తే పక్కన పెడతా. నేను ఆయన చెప్పినట్టు వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొహమాటమే లేదు అందులో. మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఫీల్ అవుతారేమో, వీళ్ళు ఏమంటే మీరేమన్నా అనుకుంటారేమో, కొద్దిగా మీరు ఇబ్బంది పడతారా, పాప మీరేమన్నా కొంచెం ఫీల్ అవుతారు. కొంతమంది సేవకులు బాధలు తమ్ముడు, విశ్వాసులు ఆడుకుంటుంటారు పాస్టర్లతో. వాళ్ళు కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నాను. అవన్నీ తీసి విశ్వాసులు ఫీల్ అవుతారా, వాళ్ళు ఫీల్ అవుతారా, వీళ్ళు మోకాళ్ళ మీద నుంచి లేచి పరిగెత్తే పాస్టర్లను చూసా. మోకాళ్ళ మీద సత్తా బతుకుతా. ఎందుకు అంటే, అమ్మో లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు. అవసరంలా. దేవుని శక్తి పొందుకో, పరిశుద్ధాత్మ శక్తి పొందుకో. ఆ ప్రభావం నీలో ఉంటే వాళ్ళు ఒకవేళ నువ్వు చెప్పినప్పుడు పరిగెత్తలేదని నిన్ను తృణీకరించి వెళితే వాళ్ళ తాతలు 14 మందిని దేవుడు పంపిస్తాడు. దేవుడు ముఖ్యం, దేవుని ఘనత గౌరవం ముఖ్యం. దేవుడు ఏం చెప్పాడు? నన్ను అడుగుము, జనములను నీకు సొత్తుగాను, భూమిని దిగంతముల వరకు నీకు స్వాస్థ్యముగాను సొత్తుగాను ఇస్తానని అన్నాడు. మనం చేయాల్సిందేంది? అద్దెలు వసూలు చేసుకునే వాళ్ళకి వెళ్ళమ్మడి. దేవునికి స్తోత్రం కదా. అద్దెలు వసూలు చేసుకురా బాయ్ అయ్యా, నెల అయిందయ్యా, అద్దెలు వసూలు చేసుకుని వెళ్ళమ్మడి తిరగటం కాదు. దేవా నన్ను అడగమన్నావు, నాకు తెలియదయ్యా. మందిరంలో ఏ మోకాళ్ళే ప్రార్థన చేయి. గోజాడు 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 గోజాడు. నా పట్టణాన్ని కదిలించు, నా పట్టణాన్ని నాకివు, నా ఊరిని నాకివు, నా గ్రామాన్ని నాకివు, నా పల్లెను నాకి, నా ప్రదేశం, నేనున్న ఈ ప్రాంతం కదిలించాలి. దేవా నువ్వు కదలకపోతే ఎట్లా? నేను తిరిగితే ఏమొచ్చింది? నేను తిరిగితే ఏమొచ్చిందయ్యా? నువ్వు కదలాలా, నువ్వు లేవాలా, నీ కార్యాలు జరగాల, ఆత్మలని ఈలగొట్టి పిలవాలా, జీవితాల్లో కార్యాలు జరగాల. నీ సూచక్రియలు, మహత్ కార్యాలు, నీ ప్రభావం ప్రజలు అనుభవించాలా. కదిలించు ఆత్మలని. గోజాడు, ఆసక్తి కలిగి గోజాడు, ప్రార్థనలో ఆసక్తి కలిగి పెనుగులాడు.
సంఖ్యలు తెంచుకొని పేతురు బయటపడ్డట్టు సంఖ్యలలో ఉన్న ప్రజలు సంఖ్యలు తెంచుకొని పరిగెత్తుతారు. నేను నేర్చుకున్నది అది, నా బిడ్డలకి నేర్పించుకుంటుంది కూడా అదే. స్టార్టింగ్లో తెలిసి తెలియక వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారని పరిగెత్తే తర్వాత అర్థమైంది, వీళ్ళకి వెళ్ళి పరిగెత్తితే ఇక నన్ను రోడ్ల మీద తిప్పేటట్టున్నారు వీళ్ళని ఫోన్ తీసి పక్కన పడేసి పని చూసుకోండి దేవుని ముందుకు పోయా. ఎంత కార్యం చేశాడు చూడు. మీదే ఊరండి? ఏ ఊరు మీది? అసలు ఏ ప్రాంతం మీది? మీరెవరు? నేనెవరిని? ఎట్ట కలిసాం? కలిపాడు ఆయన. కొడితే గట్టిగా. ఆ లైవ్లో ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు? అసలు వాళ్ళు ఎవరు నాకు తెలుసా? నేనెవరో వాళ్ళకి తెలుసా? ఈరోజు ఎలాగ అయిపోయిందంటే సొంత తల్లి బిడ్డల్లాగా అనుబంధం ఏర్పరచుకున్నారు. వాళ్ళ హృదయాల్లో నా స్థానం ఏందో తెలుసు నాకు. ఆ పిచ్చి మహారాజ్ చేసిన పని అది. ఆయన కలిగించాడు అది. ఆయన కలిగించాడు ఆ అభిప్రాయం. ఆయన కలిగించాడు ఆ ధన్యత. వారిని నాకు పరిచయం చేసిన, మిమ్మల్ని నాకు పరిచయం చేసిన, నన్ను మీకు పరిచయం చేసిన, ఎక్కడెక్కడ వాళ్ళకో పరిచయం చేసిన. ఏం కావాలండి? ఒక చిన్న పాట 3 కోట్ల మంది ప్రజలు, ఒక చిన్న పాట. అది నేను క్వాలిటీ పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టి మంచి క్వాలిటీగా రికార్డ్ చేసి ఒక పాటగా 10 లక్షలు పెట్టి చేసింది లేదు. పాడలే లైవ్లో. లోకమంతా చూచి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను చేరదీసిన, ఒంటరినయ్యా నా తోడు నిలువవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. అసలు ఏం చెప్పాలి? ఎంతమంది వ్యక్తులకు ఆ పాట అందేటట్టు చేశాడు ఆయన కృప. ఒక్కొక్క పాట ఒక్కొక్క జీవితాన్ని కదిలించిందని వాళ్ళు వచ్చి తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటే దేవుని కృతజ్ఞతలు. ఇదంతా దేవుడు చేసిన కార్యం. నేను ఇక్కడేదో ఉండి 2 మాటలు పలికితే అది ఎక్కడో వెళ్ళి ఆ కార్యం జరిగించడం ఎట్లా? ఎవరు చేసే పని అది? అది బాబు రహస్యం అది. దానికి ఏం చేయాలా? శుభ్రంగా రోజుకు 3 సార్లు తిని రోడ్ల మీద తిరగాల? ఏం చేయాలి అంటే ఆ పాటలు అట్లా వెళ్ళాలి, లేకపోతే ఇంకోటి వెళ్ళాలని చెబుతున్న మాట వరుస ఆటను పోల్చి చెబుతున్నా, అది కాదు. అంతకంటే శ్రేష్టంగా ఆత్మలు ఇవ్వలా, ఎక్కడెక్కడో హృదయాల్లో స్థానం ఇవ్వలా. ఇదంతా ఎవరి పని? నా గొప్పతనమా? పాట పాడానంటే స్వరం ఇస్తే ఆయన ఇచ్చాడు, పాట ఇస్తే ఆయన ఇచ్చాడు, తలంపులు ఇస్తే ఆయన ఇచ్చాడు, ప్రజలకు అందేటట్టు ఆయన చేశాడు. ఏదైనా ఒక పని చేయాలంటే దేవుడు చేయాలి, దేవుని ఆత్మ చేయాలి. మనం పరిగెత్తితే అవ్వదు. కాబట్టి ఏం చేయాలి మనం? ఇప్పుడు ఏం చేయాలో మీరు చేసి చూపించండి.